నీలాంబరి, ఇంతకంటే మంచి అవకాశం రాదు. పార్వతీ దేవాను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే ఇక దానికి జీవితంలో పెళ్ళవదు. అఖిలక్క ఇంట్లో ఉండనివ్వదు. అదే ఆలోచిస్తున్నానంటీ. ఇన్నాళ్ళు పని మనిషిగా ఉన్న పార్వతిని బజారు మనిషిగా చిత్రీకరించాలి. పెద్దబాబు గారు, నీ గురించి తప్పుగా మాట్లాడితే సహించలేను పార్వతి. ఆవేశపడకండి పెద్దబాబు గారు. ఎవరి మానాన్ని ఆళ్ళే పోతారు. మీరు ఒగ్గేయండి. నిన్ను ఎలా అవమానించాలనుకున్నారో వాళ్ళే అలాంటి అవమానాన్ని ఎదుర్కోవాలి. అలాగే చేస్తాను. ఏదో ఒకటి చెయ్యి నీలమ్మా. చూడు, వాడేనా? వాడే అయి ఉంటాడు. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. హలో, హాయ్ బేబీ. బేబీ ఏంట్రా బేబీ? నిన్ను బేబీ అని పిలవడం నా హాబీ. నిన్ను టార్చర్ పెట్టే నేను ఇక నిన్ను సమూలంగా తుడిచిపెడితే బెటర్ అనుకుంటున్నాను. రేయ్, ఏం చేసుకుంటావో చేసుకోపోరా. అఖిలాండేశ్వరి గారి దగ్గర సాక్ష్యాధారాలు పెడితే నీ చాప్టర్ ఇక క్లోజ్ అయిపోతుంది. రేయ్, ఇలా ఎన్నాళ్ళు బెదిరిస్తావరా? ప్రతిరోజు భయపడ్డానికి నాకు వేరే పని లేదనుకుంటున్నావా? నీకెన్ని పనులున్నా గానీ వాయిదా వేసుకోవాల్సిందే, లేదంటే నీ బండారం బయట పెడతాను. మర్యాదగా నువ్వు సీతారాముల వారి గుడి దగ్గరకొచ్చి నన్ను కలువు. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తా. నేను ఏం చేస్తానో నాకే తెలీదు, అర్థం అవుతుందా? గట్టిగా అరవకు, నాకిష్టం ఉండదు. అయినా నీతో ఎక్కువసేపు మాట్లాడే టైం నాకు లేదు బేబీ. త్వరగా గుడికొచ్చేసాయి. రాకపోతే గుడి దగ్గర భజన చేయకుండా మైక్లో నువ్వు చేసిన పాపాలు వినిపిస్తాను. అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, త్వరగా రా. వీడెక్కడ తగిలాడు నీలమ్మా నీకు? సరే, నేను వెళ్తానంటే వాడి సంగతి అటో ఇటో తేల్చుకొని వస్తాను. అయిపోయాడు ఈరోజు నా చేతిలో. పార్వతి, నువ్వు వెంటనే సీతారాముల వారి గుడికెళ్ళు. ఎందుకు పెద్దబాబు గారు? నువ్వు వెళ్ళి అక్కడే ఉండు. రాత్రి నుండి అక్కడే ఉన్నట్టు నమ్మించాలి. అక్కడికి నీలాంబరి వస్తే తన ఆట కట్టించాలి. నువ్వు త్వరగా వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అట్టకి పెద్దబాబు గారు. నీలాంబరి, నా పార్వతి దేవత తనను అవమానించాలని చూస్తే నిన్నే అందరు ఎలా చూస్తారో చూస్తావు కదా. గుడి దగ్గరికి రా, నీ సంగతి చెప్తాను. దిగకుండా ఇంకా కూర్చునేవేండి నీలు? రా. కొత్త బట్టలు వేసుకొచ్చానన్న మాటే గాని గుండెల్లో మాత్రం ఇంకా దడగానే ఉందంటే. ఎందుకు భయపడతావు? నాలా కూల్గా ఉండు. నీ మోహం, ఆ ముసుగు వ్యక్తి మన కోసం వెతుక్కుంటూ వచ్చి పలకరించాడనుకో. అమ్మో, అది అఖిలాంటి చూసిందనుకో, ఇంకేమైనా ఉందా? ఇక్కడ మన కథ ముగిసిపోతుంది. కార్లోనే ఉంటే అఖిల కరుస్తుంది. త్వరగా రా. వద్దంటీ. రా నీలమ్మా, రా. పద. అమ్మా
అమ్మా పార్వతే, అయ్యా యాడికి పోయినావమ్మా? నీకోసం చుట్టుపక్కల అంతా ఎతికినాను. నేనెడిగిపోతానయ్యా. గుళ్ళో ఉత్సవం ఉందని పొద్దునే ఏర్పాట్లు చేయాలని తలంటు స్నానం చేసి వచ్చినాను. పార్వతికి పూజలు పునస్కారాలు చేయడం అంటే భక్తితో కూడుకున్న ఇష్టం. అమ్మాయి కనపడ్డం లేదని అందర్నీ కంగారు పెట్టావు హనుమంతు. అయ్యా, నువ్వు లేవకముందే అక్కొచ్చినది. అరగంట ఆలస్యంగా లేచి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేసావు కదా హనుమంతు. అప్పుడు అట్లా అనిపించినది అయ్యగారు. ఇంట్లో వాళ్ళకెవరికి చెప్పకుండా ఇలా వచ్చేస్తే అపార్థం చేసుకుంటారే పార్వతి. మీరు తప్ప ఎవరు పార్వతిని తప్పుగా అర్థం చేసుకోరా ఆంటీ? చివరికి నన్నే అనేశారన్నమాట. ఇవ్వయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. ధ్వజారోహణ ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదా పంతులు గారు? ఉందమ్మా. నిండుకుండా ప్రసాదం తయారు చేసి తీసుకొస్తే పూజా కార్యక్రమం మొదలు పెట్టచ్చు. ప్రసాదం ఎవరు చేయాలంటారు? ఇంకా ఎవరని అడుగుతావేంటి చిన్నబాబు? పెద్ద కోడలు నీలాంబరి ఉంది కదా. నిండుకుండ ప్రసాదం నిండు గర్భిణి కావస్తున్న ఐశ్వరమ్మ గారితో వండించండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఆ అపరిచితుడు వచ్చేసాడా? ఎక్కడున్నాడు వీడు? ఎక్కడ కనిపించట్లేదు. ఎవరి గురించి చూస్తున్నావు నీలాంబరి? ఏం లేదంటే ఊరికే చూస్తున్నాను. దిక్కులు చూడకుండా పెదబాబుతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి. ధ్యాస దేవుడి మీదే పెట్టాలి. అర్థమైందా? అర్థమైందంటే. అమ్మ ఐశ్వర్య, పార్వతి సహాయం తీసుకుని నిండుకుండ ప్రసాదం రెడీ చేయండి. అలాగే ఆంటీ. పదండి. దేవా, రా దేవా, మనిద్దరం కలిసి ప్రదక్షిణలు చేయాలని ఆంటీ అన్నారు కదా. చేతులు ఏంటిది పబ్లిక్గా? ఓ, పబ్లిక్ గా పట్టుకోవద్దంటావా? పర్సనల్ గా రూమ్ లో ఉన్నా చెయ్యి పట్టుకోవద్దంటావు కదా దేవా. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మా అమ్మ చూస్తుందనా? నీ గురించి తెలిస్తే నీ అంతే చూస్తుంది. అది గుర్తు పెట్టుకుని అడుగువేయి. అండర్స్టాండ్? అడుగులో అడుగు వెయ్యాలని మనిద్దరిని ప్రదక్షిణలు చేయమన్నారు. రాదేవా, పద రా. చెయ్యి వదులు. ఏంటి దేవా? దేవా చుట్టూ ప్రదక్షిణలు తిరుగుతున్నావా నీలాంబరి? నువ్వు గుడి చుట్టూ తిరగడం కాదే, నీ బుర్ర తిరిగేలా చేస్తాను. ఒక్క నిమిషం దేవా, ఇప్పుడే వస్తాను. రాస్కెల్, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎక్కడున్నాడు వీడు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా చంద్రముఖి నీ విషయం ఏంటో నాకు తెలిసేది. చాలా తప్పులు చేశాను. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. ఆంటీ, నీలంబరి వాయిస్ మైక్లో వినిపిస్తుంది. తప్పు చేశానంటుంది. పాపానికి ప్రాయశ్చిత్తం అనిపించానని చెప్తుంది. నీలాంబరి,
కొంపలంటుకుపోతున్నాయి. నీ మాటలు మైక్లో వినిపిస్తున్నాయి.